హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. నవంబర్లో థియేటర్లో కొన్ని బెస్ట్ ఫిలిమ్స్ వచ్చాయి, కానీ ఓటీటీలో అయితే పెద్దగా రాలేదు. బట్ స్టిల్ ఉన్న వాటిలో మాకు బెస్ట్ అనిపించినవి 10 లిస్ట్ అవుట్ చేశాం. ఈ లిస్ట్లో డైరెక్ట్ ఓటీటీలో వచ్చినవి ఉంటాయి అండ్ థియేటర్లో వచ్చి నవంబర్లో ఓటీటీలో వచ్చినవి ఉన్నాయి. లిస్ట్లో ఉన్న మూవీస్ అన్నీ తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి, ఒక్క రెండు తప్ప. సో ఇంకా లేట్ చేయకుండా 10 రీసెంట్ బెస్ట్ మూవీస్ ఇన్ నవంబర్ ఏంటో చూద్దాం. నంబర్ 1 లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ మెయిన్ లీడ్లో చేసిన మూవీ థియేటర్లో యునానిమస్గా హిట్ అయింది. బేసిక్ స్టోరీ ఏంటంటే భాస్కర్ బ్యాంకులో క్యాషియర్గా వర్క్ చేస్తూ ఉంటాడు, కానీ శాలరీ సరిపోక ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అలాంటి టైంలో భాస్కర్ ఒక స్కామ్ చేస్తాడు. ఆ స్కామ్ ఏంటనేది సినిమాలో చూడాలి. మనీ బ్యాక్డ్రాప్లో చాలానే సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా డిఫరెంట్గా అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే చేస్తున్న స్కామ్ కొత్తగా అనిపించింది. అంటే అలాంటి స్కామ్ తెలుగులో ఇంతవరకు అయితే చూడలేదు. యాక్చువల్గా సినిమాలో అన్నీ ప్రాపర్గా సెట్ అయ్యాయి, లైక్ స్టోరీ, యాక్టర్స్, గ్రిప్పింగ్ నరేషన్ అన్నీ. ఈ సినిమాని అన్ని రకాల ఆడియన్స్ డెఫినెట్గా చూడొచ్చు. సినిమా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ కొంచెం ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. ఒక్కటైతే కన్ఫర్మ్, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు బోర్ అయితే కొట్టదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్యూరియస్గా చూసేలా చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది, డెఫినెట్గా చూసేయండి. నంబర్ 2 కిష్కింద కాండం. ఈ ఇయర్లో వచ్చిన మలయాళం హిట్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఈ సినిమా కూడా ఉంటుంది. థ్రిల్లర్ని చాలా డిఫరెంట్గా డీల్ చేసిన సినిమా ఇది. బేసిక్ స్టోరీ ఏంటంటే అజయ్ చంద్రన్ ఫారెస్ట్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. తనకి చాచు అనే కొడుకు కూడా ఉంటాడు. కానీ ఫస్ట్ వైఫ్ చనిపోవడంతో అపర్ణ అనే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. సెకండ్ మ్యారేజ్ చేసుకోకన్నా ముందే చాచు మిస్ అవుతాడు. అసలు చాచు ఎలా మిస్ అయ్యాడనే సినిమాలో చూడాలి. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ని ఎమోషనల్గా చూపిస్తూనే ఒక మిస్టరీని థ్రిల్లింగ్గా కూడా చూపించారు సినిమాలో. చాలా స్లో నరేషన్ ఉంటుంది, కానీ కథతో ట్రావెల్ అవుతారు కన్ఫర్మ్గా. మెయిన్గా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఫారెస్ట్ విజువల్స్ కీ రోల్ ప్లే చేశాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. ఆసిఫ్ అలీ యాక్టింగ్, తన ఫాదర్గా చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటాయి. స్లో నరేషన్ వల్ల కొంచెం బోర్ కొట్టొచ్చు, బట్ డెఫినెట్లీ మస్ట్ వాచ్ థ్రిల్లర్. సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. హాట్స్టార్లో ఉంది, చూసేయండి. నంబర్ 3 కా. కిరణ్ అబ్బవరం మెయిన్ లీడ్లో చేసిన సినిమా ఇది. దివాళీ రోజు థియేటర్లో వచ్చింది అండ్ బ్లాక్ బస్టర్ అయింది. ఒక డిఫరెంట్ స్టోరీని తీసుకొని మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్తో అందరినీ షాక్ అయ్యేలా చేసింది సినిమా. బేసిక్ స్టోరీ ఏంటంటే అభినవ్ వాసుదేవన్ పోస్ట్ మ్యాన్గా ఒక ఊరిలో పనిచేస్తూ ఉంటాడు. అయితే ఒక మాస్క్ మ్యాన్ వాసుదేవ్ని కిడ్నాప్ చేసి ఒక డార్క్ రూమ్లో పడేసి ఇంట్రాగేషన్ చేస్తుంటాడు. అసలు ఎవరా మాస్క్ మ్యాన్, ఇంట్రాగేషన్ దేని గురించి జరుగుతుంది, ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి. ఈ సినిమా స్టోరీ లైన్ చూస్తే సింపుల్గానే అనిపించిన నరేటివ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో అసలు ఏం జరుగుతుందని ఫీల్ అయ్యేలా చేస్తుంది సినిమా. మధ్యలో కొంచెం లాగ్ ఉంటుంది, బట్ క్లైమాక్స్ ఏంటి అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ చూశాక మైండ్ బ్లో అవ్వడం ఖాయం. సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, చిన్న రొమాంటిక్ సీన్ ఉంటుంది అంతే. ఈ సినిమా ఈటీవీలో ఉంది, చూసేయండి. నంబర్ 4 వేటైన్. సూపర్ స్టార్స్ లైక్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ అండ్ బ్రిలియంట్ యాక్టర్స్ లైక్ ఫహద్ ఫాసిల్, రానా, ఇంతమంది ఒకే సినిమాలో ఉండడానికి ఒకే ఒక రీజన్ రజనీకాంత్. ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్, జై భీమ్ తర్వాత వస్తున్న సినిమా డైరెక్టర్కి. సో హైప్ చాలా ఎక్కువ ఉండే, బట్ థియేటర్లో అంతగా ఆడలేదు. కానీ సినిమా చూశాక నాకైతే బాగా అనిపించింది. మరి బ్యాడ్ సినిమా అయితే కాదు, ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్తుంది సినిమా. బేసిక్ స్టోరీ ఏంటంటే అతి అనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అయితే శరణ్య అనే స్కూల్ టీచర్ మర్డర్ అవుతుంది. ఆ కేసులో కొన్ని ఎన్కౌంటర్ చేస్తాడు, బట్ తన అమాయకుడని తెలుస్తుంది. దీంతో హ్యూమన్ రైట్స్ కమిషన్ హెడ్ అయిన సత్యదేవ్ కేసు వేస్తాడు. మరి అతి అనే సిచ్యువేషన్ ఎలా డీల్ చేశాడు, అసలు శరణ్యని మర్డర్ ఎవరు చేశారు, ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి. సినిమాలో కొత్త పాయింట్ అంటే ఏముండదు, కానీ నరేషన్ వల్ల ఎంగేజింగ్ అనిపిస్తుంది. రజనీకాంత్ స్టైల్ మెయింటైన్ చేస్తూనే స్టోరీ కూడా చాలా బాగా చెప్పారు. ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది సినిమాలో. మెయిన్గా రజనీకాంత్ అండ్ ఫహద్ ఫాసిల్ కాంబినేషన్ సీన్స్ అయితే భలే ఉంటాయి. ఈ సినిమా ప్రైమ్లో ఉంది, చూసేయండి. నంబర్ 5 జనకైతే గనక. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి స్వింగ్ మీద ఉన్న సుహాస్ మళ్ళీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చాడు. అదే ఈ జనకైతే గనక. బేసిక్ స్టోరీ ఏంటంటే ప్రసాద్ ఒక వాషింగ్ మిషన్ కంపెనీలో చిన్న శాలరీకి వర్క్ చేస్తూ ఉంటాడు. ఫైనాన్షియల్గా సరిగా లేనప్పుడు పిల్లల్ని కనకూడదు అనే తన పాలసీ. దానికి కావాల్సిన జాగ్రత్తలు అన్నీ పాటిస్తాడు. కానీ అన్నీ పాటించినా కూడా ప్రసాద్ వైపు ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. ఈ రోజుల్లో పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం, ఫైనాన్షియల్గా ఎంత కష్టం అనే పాయింట్ని చాలా నీట్గా డీల్ చేశారు. కామెడీ కూడా చాలా బాగుంటుంది సినిమాలో. అండ్ మెయిన్గా పేరెంట్స్ కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయి సినిమాలో. అయితే సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది, బట్ ఓవరాల్గా అయితే డెఫినెట్గా ఒక లుక్ వేయచ్చు. ఈ సినిమా ఆహా వీడియోలో ఉంది. నంబర్ 6 మా నాన్న సూపర్ హీరో. రిజల్ట్స్తో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. ఆ ప్రాసెస్లో వచ్చింది ఈ మా నాన్న సూపర్ హీరో. అన్ఫార్చునేట్లీ సినిమా థియేటర్లో ఫ్లాప్ అయింది. బేసిక్ స్టోరీ ఏంటంటే జానీని చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ అనే వ్యక్తి పెంచుతాడు. సొంత ఫాదర్ ఎలా ఉంటాడో జానీకి తెలీదు. సో జానీకి శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం. తను చేసిన అప్పులన్నీ కడుతూ ఉంటాడు. అయితే జానీకి ఒక టైంలో 1 crore కావాల్సి వస్తుంది. సరిగ్గా అదే టైంలో జానీ ఒరిజినల్ ఫాదర్ కూడా వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. మామూలుగా ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ పైన చాలానే సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా కొత్తగా ఎందుకు అనిపించిందంటే ఇద్దరు ఫాదర్స్ అండ్ ఒక్క సన్ రిలేషన్షిప్ పైన ఉంటుంది కాబట్టి. అయితే మధ్య మధ్యలో స్లో నరేషన్ వల్ల బోర్ అనిపిస్తుంది కొంచెం, బట్ డెఫినెట్గా సినిమా అయితే గుడ్ వాచ్ అని చెప్పొచ్చు.
ఈ సినిమా జీ5 అండ్ ప్రైమ్లో ఉంది. నంబర్ 7 ద బకింగమ్ మర్డర్స్. చాలా గ్యాప్ తర్వాత కరీనా కపూర్ ఫుల్ లెంత్ రోల్ అండ్ మెయిన్ లీడ్గా చేసిన థ్రిల్లర్ ఇది. బేసిక్ స్టోరీ ఏంటంటే జస్ప్రీత్ బమ్రా బ్రిటిష్ ఇండియన్ డిటెక్టివ్ ఒక బాయ్ మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఎలా ఆ కేసుని సాల్వ్ చేసిందనేది సినిమాలో చూడాలి. యాక్చువల్గా హూడ్ అనేట్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. కాకపోతే నరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది. సినిమాలో ట్విస్ట్లు మరియు వావ్ అనే రేంజ్లో ఉండవు, కానీ ఎవరు చేశారనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది. డైరెక్టర్ హన్సల్ మేహతా సెన్సిటివ్ టాపిక్స్ లైక్ రిలీజియన్, జెండర్ ఈక్వాలిటీని చాలా బాగా డీల్ చేశారు. విజువల్స్ కూడా చాలా బాగుంటాయి సినిమాలో. బ్యాడ్ లక్ ఏంటంటే సినిమా తెలుగులో లేదు, బట్ స్టిల్ ఈ సినిమా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నంబర్ 8 బ్లాక్. జీవా అండ్ ప్రియా భవానీ శంకర్ లీడ్ రోల్ చేసిన ఈ తమిళ సినిమా మంచి హిట్ అయింది. టైమ్ లూప్ కాన్సెప్ట్తో వచ్చింది సినిమా. బేసిక్ స్టోరీ ఏంటంటే వసంత్ అండ్ అరణ్య ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అవుట్స్కట్స్లో ఒక విల్లా తీసుకుని హ్యాపీగా ఉంటారు. ఒకరోజు వీళ్ళిద్దరూ మల్టిపుల్ రియాలిటీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే వాళ్ళని వాళ్ళే వేరియస్ వర్షన్స్లో చూసుకుంటారు. ఎందుకలనేది సినిమాలో చూడాలి. యాక్చువల్గా సైఫై సినిమాలు కొంచెం ఎంగేజింగ్ ఉన్నా సరే అస్సలు బోర్ కొట్టవు. ఈ సినిమా కూడా అంతే. మధ్య మధ్యలో కొంచెం బోర్ అనిపిస్తుంది, బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది సినిమా. ఈ సినిమాలో స్టోరీ సింపుల్గానే ఉన్నా టైమ్ లూప్ వల్ల చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మల్టిపుల్ టైమ్ లైన్స్లో స్టోరీ నడుస్తూ ఉంటుంది, సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ ప్రతి సీన్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఉంది. సాడ్లీ ఈ సినిమా తెలుగులో లేదు, ఓన్లీ తమిళ్లోనే ఉంది. నంబర్ 9 విజయ్ 69. అనుపమ్ ఖేర్ మెయిన్ లీడ్లో చేసిన సినిమా ఇది. బేసిక్ స్టోరీ ఏంటంటే విజయ్కి 69 ఇయర్స్. తన వైఫ్ చనిపోవడంతో చాలా డిస్టర్బ్గా ఉంటాడు, కానీ తనకు డ్రీమ్ ఉంటుంది. అదేంటంటే ట్రైథలాన్లో పార్టిసిపేట్ చేయాలని. అంటే 1.5 కిలోమీటర్స్ స్విమ్మింగ్, 40 కిలోమీటర్స్ సైక్లింగ్ అండ్ 10 కిలోమీటర్స్ రన్నింగ్. మరి 69 ఏజ్లో విజయ్ తను అనుకున్న సాధించాడా లేదనే సినిమాలో చూడాలి. ముందే చెప్తున్నా, సినిమా అయితే చాలా స్లో డ్రామా, కానీ విజయ్ క్యారెక్టర్ మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. 69 ఏజ్లో కూడా తన డ్రీమ్ని అచీవ్ చేయాలనుకోవడం, కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ డిస్కరేజ్ చేయడం, ఇవన్నీ ఇప్పటికి కూడా రిలేట్ అయ్యే పాయింట్సే. అయితే సినిమా ఎమోషనల్గా కాకుండా చాలా ఫన్గా నరేట్ చేయడం వల్ల సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమాలో మసాలా అయితే ఏం లేదు, అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నంబర్ 10 ఏ కాలి కాలి ఆంకే 2. యాక్చువల్గా వెబ్ సిరీస్ ఇది, బట్ బాగుంటుంది. ఫస్ట్ సీజన్ 2022లో వచ్చింది, అండ్ ఇప్పుడు 2 years తర్వాత సీజన్ 2 వచ్చింది. యాక్చువల్గా స్టోరీ సింపుల్గానే ఉంటుంది, బట్ నరేషన్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఒకవేళ సీజన్ 1 చూడకపోతే నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, చూసేయండి. ఇంకా ఈ సీజన్ 2 స్టోరీ విషయానికి వస్తే విక్రాంత్కు ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ కూతురుతో పెళ్లి జరుగుతుంది. అయితే విక్రాంత్ ప్రేమించిన అమ్మాయితో బతకడానికి తను పెళ్లి చేసుకున్న పూర్వాన్ని చంపేయాలనుకుంటాడు. దానికోసం ఒక స్కెచ్ కూడా వేస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే తనని వేరే వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. అసలు పూర్వాన్ని కిడ్నాప్ చేసింది ఎవరు? విక్రాంత్ ప్లాన్ సక్సెస్ అయిందా లేదనే సిరీస్లో చూడాలి. ఒక చిన్న టౌన్లో జరిగే స్టోరీని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్తో చాలా ఎంగేజింగ్గా తీశారు. కానీ సీజన్ 1 కంటే సీజన్ 2 ఎంగేజింగ్ విషయంలో కొంచెం తక్కువ అనిపించింది. బట్ చూస్తున్నంతసేపు విక్రాంత్ దొరికిపోతాడేమో అనే టెన్షన్ని క్రియేట్ చేస్తుంది సిరీస్. సీజన్ 2లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి, అండ్ ఒక్క ఎపిసోడ్ 40 minutes ఉంటుంది. ఎపిసోడ్స్ తక్కువే అండ్ లెంత్ కూడా తక్కువే, కాబట్టి చాలా ఈజీగా బింజ్ వాచ్ చేసేయచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది, అసలు మిస్ అవ్వకండి. దట్స్ ఇట్ గైస్. నవంబర్లో వచ్చిన వాటిలో మా ఒపీనియన్లో బెస్ట్ అనిపించినవి లిస్ట్ అవుట్ చేశాం. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.